సన్మానించాలని కోరుకుంటున్నాను. దండరా దండరా
అదేవిధంగా మన మార్కెట్ అయినటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట విద్యార్థి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకి దామన్నకు మనము ప్రియ శిష్యులుగా దామన్న నేర్పిన క్రమశిక్షణతో వేణన్న నేర్పిన క్రమశిక్షణతో ఇక్కడ మనము సీరియల్ టు సీరియల్ ఎవరికి ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ దామోదర్ రెడ్డి గారు మనకి ఏ విధంగా అయితే క్రమశిక్షణ నేర్పినారో వారి శిష్యులు మనం కాబట్టి అదే విధంగా క్రమశిక్షణతో మనం పనులు నడిపించుకోవడం జరిగింది. ఇంకొక విషయం, చెప్పుకోదగ్గ విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రో లీడర్ అయినటువంటి కక్కిరెడ్డి సీనన్న మా సమస్యలకు చాలా ముందుండి మాకు తెరవకుండా మా సమస్యలను ఇక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంత ప్రజలకు మా మీద ఎన్నో కంప్లైంట్లు వచ్చినా కూడా, మా మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా కూడా మా డ్రైవర్ పిల్లలు బ్రతకాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఎన్నికేసుకోవడం జరిగింది. ఈ సూర్యాపేట కొత్త బస్టాండ్ ఏరియా అంటే దామన్నకు మాత్రమే ఉంటుంది తప్ప ఇక ఎవరికి ఉండడానికి వీల్లేదు. ఇక ముందు రోజు జరగబోయే కార్యక్రమాలను కూడా ఐఎన్టీసీని ముందంజలో ఉంచి మన కాంగ్రెస్ పార్టీకి దామన్నకు వేణన్నకు సర్వోత్తం రెడ్డికి మనము శిష్యులుగా పనిచేసి వారి యొక్క కష్ట సుఖాన్ని మనం పాల్పంచుకోవాలి. ముందు రోజుల్లో వారికి మనం అందరికీ అండదండగా ఉండాలి. వారికి ఏ కష్టం వచ్చినా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర మన నాయకులు సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీ కొప్పుల వేణారెడ్డి గారు ఎన్నికైన సందర్భంగా వారికి సన్మాన మహోత్సవం నిర్వహించడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అడ్డకు పునర్జన్మనిచ్చింది వేణారెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నేను 2020లో ఇక్కడ ఎన్నికైన తర్వాత ఇక్కడ సూర్యాపేట గేట్ వేగా ఉన్నటువంటి బస్ స్టాండ్ ఎదురుగా ఇక్కడ ఒక పెద్ద నాలా ఉండేది. మనం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 సంవత్సరాలు మంత్రి అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారికి కానీ, చైర్మన్ గారికి కానీ, కమిషనర్ కానీ ఎన్నో విన్నపాలు ఇచ్చినా కూడా ఒక 5 లక్షల విలువ చేసే ఒక బాక్స్ కాలువ కట్టి స్లాబ్ ఏమంటే వేయలేదు. మనము మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కసారి వేరన్న దృష్టికి నేను ఇక్కడ ఉన్న లేక్ మోటార్ వెహికల్స్ కానీ, ఇక్కడ ఆగే బండ్లు కానీ, ఇక్కడ తిరిగేటటువంటి ప్రాంత వాసులకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది అన్నా అని చెప్పి ఒకే ఒక్క ఫోన్ కాల్ తోటి చెప్పిన మీదట వెంటనే కమిషనర్ గారికి చెప్పి, కమిషనర్ గారు ఫండ్స్ లేవన్నా కూడా నువ్వు ఎక్కడి నుంచి చేస్తావో నాకు తెలియదు, కంపల్సరీ వారం రోజుల్లో ఇక్కడ బాక్స్ కాలువ కట్టి స్లాబ్ వేయాలని చెప్పేసి వేరన్న దామన్న గారి సూచన మేరకు వేణారెడ్డి గారు సర్వోత్తర్ రెడ్డి గారు చెప్పగానే వేణారెడ్డి గారి సూచన మేరకు కమిషనర్ గారు ఆగమేఘాల మీద ఇక్కడికి ఏ గారికి పంపి మాకు ఫోన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వేణన్న అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఇది మన ప్రజా ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మొదటి విజయంగా అభివర్ణిస్తూ మీరందరూ వారికి రుణం తీసుకునే విధంగా ఈ సన్మానోత్సవం ఏర్పాటు చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. నవ్వితే రత్నమురా, మురిస్తే ముత్యమురా, తిరగబడితే సింహమురా, తనువు మెచ్చినాను కదా వేణన్న జయదేలు నీకన్నా యువకులంతా కూడా గట్టి తండ్రి గట్టి ముందు రామన్న బాటలోన వేణన్న మడుగు వేసే 3 రంగుల జెండా. నాకు మార్కెట్ చైర్మన్ అయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమ అధ్యక్షులు, ఈ లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ గారు, అదేవిధంగా ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు బాబాయ్ గారు, మాజీ అధ్యక్షుడు ఐఎన్టీసీ లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సిద్ధి గారు, అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షారూక్ గారు, మిగతా లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ కార్యవర్గం అందరికీ కూడా
అదేవిధంగా ఈ కారు ఓనర్లందరూ అందరికీ కూడా నాతో పాటు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రిన్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి మనకు సన్మానం చేసిన సోదరులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కానీ సూర్యాపేట పట్టణంలో కానీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండబడిన లైట్ మోటార్ వెహికల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సహాయం ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ సహాయం జరిగిందంటే ఒక దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నాము. ఈ ప్రాంతంలో ఎంతో మంది డ్రైవర్లు ఓనర్లు ఎంతో కష్టాలు పడి వెహికల్స్ కొనుక్కొని చేయాలంటే సందర్భంలో ఈ అవకాశాలు కూడా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం మొదటికి వెళ్ళి అండగా ఉందని కూడా తెలియవస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉండి ఇక్కడ ఆఫీస్ పెట్టుకుంటాను వస్తే మన యువ నాయకులు సర్వోదర్ రెడ్డి గారు అయితేంది నేనైతేంది దామోదర్ రెడ్డి గారు అడిగితే నేను పార్టీకుండాను ఆలోచన చేయమని చెప్పినాడు. అయినా ఇక్కడ ఏదున్నా కూడా ఇక్కడ వాళ్ళకి ఆఫీస్ ఉండాలని చెప్పి మన ఇక్కడ కౌన్సిలర్ అగ్రేణి శ్రీనివాస్ గారి చొరవతో ఇక్కడ చట్టం తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఈ రోజు వరకు క్రమశిక్షణగా మీరు నడుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా క్రమశిక్షణతో వెహికల్స్ ఎందుకంటే మీ కారులో ప్రయాణించే మీతో పాటు ప్రయాణించే 6 మంది 7 మంది 8 మంది వాళ్ళ కుటుంబాలు మీ చేతిలో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నడపండి. మీరు పోటీలు పెట్టుకోవాలంటే అందరూ క్రమశిక్షణ నడపండి. దాంట్లో మా పూర్తి సహాయ సహకారం ఉంటే పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. కానీ మీరు కూడా వారి నిబంధనలకు అనుగుణంగానే వారికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతం ఎందుకంటే రద్దీగా ఉండే ప్రాంతం బస్టాండ్ ప్రాంతం కాబట్టి ఆర్టీసీ కూడా ఇబ్బంది లేకుండా మీరు ఈ వెహికల్స్ నడుపుకోవాలని చెప్పి మీకు అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ గారి పక్షాన తెలియవస్తున్నాం. మీరందరూ కూడా ఇంకా ఐఎన్టీసీలు చేరిన వాళ్ళు ఉంటే కూడా మీరు అందరూ కూడా ఐఎన్టీసీలు చేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. బాబాయ్ గారి మీద అయితేంది, అదేవిధంగా సిద్ధి గారి మీద అయితేంది, అదేవిధంగా ప్రవీణ్ గారి మీద. మీరు దీంతో పాటు ఈ కొత్త బస్ స్టాండ్లో ఆటోలు కూడా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. దాన్ని కూడా ఐఎన్టీసీ అక్కడ కూడా ఫామ్ చేయించాలి. కొత్తగా కూడా ఈరోజు డిపో మేనేజర్తో మాట్లాడినాను. అక్కడ ఆటో వాళ్ళు కూడా ఒక గద్దె కట్టుకోవడానికి అనుమతి అడిగినాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అది త్వరలో దాన్ని కూడా స్టార్ట్ చేస్తామని తెలియపరుస్తున్నాను. అందరినీ కూడా ఐఎన్టీసీలు భాగస్వామ్యం చేయండి. ఐఎన్టీసీలు భాగస్వామ్యం చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా కానీ మీ సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ నేను గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ బస్టాండ్ ఏరియాలో నేను నా ఇల్లు కూడా ఇక్కడ బస్టాండ్ ఏరియాలే నాకు ఇక్కడ అందరితో కూడా నాకు అనుబంధం ఉంది. నేను కూడా గతంలో ట్రావెల్స్ నడిపినాను. నాకు కూడా 4 అంబాసిడర్ కార్లు ఉండే ఆ రోజులో ఒక 7 సంవత్సరాల పైనే నేను ట్రావెల్స్ నడిపినాను. దాని తర్వాత వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ట్రావెల్స్ నడపడంలో కానీ కారు ఓనర్లకు ఎంతో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అన్నీ కూడా ఓపికతోటి భరిస్తూ మా సహాయ సహకారం వెళ్ళవేళ మీకు అండగా ఉంటుందని తెలియపరుస్తూ అందరూ కూడా సమన్వయంతో క్రమశిక్షణతో మీరు వెహికల్స్ నడుపుకోవాల్సిందిగా మరొకసారి తెలియపరుస్తూ ఇంత పెద్ద సన్మానం, ఇంత పెద్ద స్వాగతం పలికిన మీ అందరికీ పేరున ముఖ్యంగా అనుకోకుండా కళాకారుల బృందానికి సోదరిమణులకు సోదరులకు పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియపరుస్తూ జై కామన సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం, సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం, సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం. జై రేవంతన, జై రేవంతన, కొప్పుల రెడ్డి గారి నాయకత్వం.
కళాకారుని సోదరి వల్ల కానీ ఏదైనా మీకు సంబంధించిన ఇబ్బందులు ఉంటే మేము ఆదుకోవడానికి మేము అండగా ఉండడానికి దామోదర్ గారి పక్షాన మరొకసారి మీకే ఇబ్బంది ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మా చేతనైన పని వ్యక్తిగతంగా చేస్తాం, ప్రభుత్వ పరంగా చేస్తాం. ఇది దామోదర్ గారి హామీ అనుకోండి. కళాకారుల మరుపు ఏ పేదవానికి కూడా ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో. దీనికి ఈ ప్రాంతంలో అందరి ప్రియతమ నాయకుడు టైగర్ దామోదర్ గారు ఉండడం కూడా తెలియపరుస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ముగిస్తున్నాం. ఇదే నర్సిరెడ్డి గారికి ఆ రికార్డింగ్ స్టూడియోలో పాట పాడే అవకాశం ఇప్పించింది కొప్పుల వేనారెడ్డి గారు. చూడండి ఎంత ఎదిగాడో ఈ రోజు. ఈ సందర్భంగా నాకు అన్నకు కళాకారులు అంటే ఎంతో ప్రేమ, ఈ విషయం గుర్తొచ్చింది. సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్ ఓకే రైట్ రైట్ ఓకే